ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుంది కదా! ఆ లైటింగ్ దగ్గరికైతే మనం వెళ్ళాలనమాట. ఇప్పుడైతే మేమైతే హైవేలో ఉన్నామంట. హైవే మీద ఉన్నాం. ఇప్పుడైతే మనం అక్కడికి చేరుకుందాం. అక్కడికెళ్ళిన తర్వాత తెలుస్తది ఏ విధంగా ఉన్నదన్నది. అయితే ఫ్రెండ్స్ ఇంక వచ్చిన వెంటనే అయితే అంటే మేము రావడానికే 10:30 అయిపోయిందనమాట. అయితే ఇంక వచ్చిన వెంట అయితే మేమైతే కొన్ని యాక్టివిటీస్ అయితే చేయాలనుకున్నామనమాట. ఫస్ట్ అయితే హంస ఉంటదనమాట. హంస ఉంటది. ఆ యాక్టివిటీ అయితే చేయడానికైతే వెళ్ళామనమాట. లిటరల్లీ చెప్పాలంటే నిజంగా చాలా అంటే చాలా భయమేసింది. ఇది ఫస్ట్ టైమ్ అనమాట నాకు ఈ హంసలో ఊగడం అనేది. చూస్తున్నారు కదా! అక్కడ ఉంది కదా! అయితే ఫ్రెండ్స్ నేను ఈ యాక్టివిటీ పూర్తి చేసిన తర్వాత నా పర్సనల్ ఒపీనియన్ అంటే నా అనుభవం ఏంటంటే ఇది ఖచ్చితంగా కొంచెం భయంతో కూడుకున్న యాక్టివిటీ అనే చెప్పుకోవాలన్నమాట. నేనైతే చాలా భయపడ్డాను. ఫస్ట్ టైం కాబట్టి చాలా అంటే చాలా భయపడ్డానన్నమాట. ఏదేమైనా సరే ఎప్పుడైపోద్దా అన్న ఫీల్ వచ్చిందన్నమాట. ఇంకా ఇది చిన్న పిల్లలు ఎలా ఊగుతారో తెలీదు గానీ, కొంచెం భయానకరంగానే ఉందనమాట. అలాగే ముసలివారు కూడా ఇటువంటి అవాయిడ్ చేయాలి. పెద్ద వయసు కలగవారైతే అవాయిడ్ చేయడం చాలా మంచిదనమాట. మీలో చాలామంది ధైర్యంగా ఊగుతారు. కానీ నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. అయితే ఫ్రెండ్స్ ఇంకో యాక్టివిటీ చేయడానికి ముందైతే మేమైతే కొన్ని షాపులైతే తిరగడం జరిగిందనమాట. ఎక్కడ ఏ వస్తువులున్నాయి, రేట్స్ ఎలా ఉన్నాయి అవన్నీ తెలుసుకోవడానికైతే ప్రయత్నం చేసాం. అలాగే కొన్ని అవసరమైనయి అలాగే నచ్చినయి కూడా కొనుక్కునే ప్రయత్నం చేశామనమాట. అవన్నీ కూడా చూపిస్తాను. ఖచ్చితంగా మీరు చివరి వరకు చూడండి. మన వీడియో ఆదరించండి. ఇక్కడ కిల్లీలు చూస్తున్నారు కదా! కొంతమంది కిల్లీలు అంటారు, పాన్ అంటారు. నాకైతే పెద్దగా తెలీదు వీటి గురించి. ఇవి వచ్చేసి ఒక్కొక్కటి పీస్ వచ్చేసి 20 రూపీస్ అనమాట. నేనైతే ట్రై చేయలేదు. నాకెందుకో పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించలేదనమాట. అందుకని నేను కూడా ట్రై చేయలేదనమాట. అయితే ఫ్రెండ్స్ మేము నెక్స్ట్ ట్రై చేసిన యాక్టివిటీ ఏంటంటే జాయింట్ వీల్ అనమాట. ఇదైతే నాకు ఒకసారి ఎక్కిన ఎక్స్‌పీరియన్స్ ఉందనమాట. చూద్దాం ఇప్పుడు ఎలా ఉంటదో. ఇంచుమించుగా ఒక 2, 3 ఇయర్స్ అయిపోతుందనమాట. ఇప్పుడు చూద్దాం ఏ విధంగా ఈ ఎక్స్‌పీరియన్స్ ఉందన్నది. మనం భయపడతామా లేదంటే హ్యాపీగా ఉంటాం. వీళ్ళందరూ కనిపిస్తున్నారు కదా! వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అనమాట. మా విలేజ్ పక్కనే ఉంటారనమాట. పైనుంచి వీడియో తీసుకోవాలి. అయితే ఫ్రెండ్స్ ఫస్ట్ 2 రౌండ్‌లో అయితే చాలా భయపడ్డాను. తర్వాత మూడో రౌండ్ నుంచి అయితే నేను హ్యాపీగా ఫీల్ అవ్వడం అలవాటు చేసుకున్నాననమాట జాయింట్ వీల్. నాకెందుకో నచ్చింది. మళ్ళీ ఎక్కాలనిపించిందనమాట. ఇంకో రోజు ఎప్పుడైనా ట్రై చేద్దామని అయితే వచ్చేసాం అనమాట. అయితే ఫ్రెండ్స్ ఈ టికెట్ ధర వచ్చేసి 100 రూపీస్ అనమాట. 100 రూపాయలు టికెట్ వచ్చేసి అదే ఈచ్ వన్ 100 రూపాయలు అనమాట. పర్వాలేదు. 100 రూపాయలకి మంచి ఎక్స్‌పీరియన్స్ దొరికిందనే చెప్పుకోవాలన్నమాట. నాకు పర్సనల్‌గా అయితే చాలా నచ్చిందనమాట ఈ జాయింట్ వీల్. అయితే ఫ్రెండ్స్ ఇంక అలాగా డాన్స్ ప్రోగ్రాలు జరిగే ప్లేస్‌కి అయితే రావడం జరిగిందనమాట. నిజంగా క్రౌడ్ అయితే చాలా బాగా వచ్చారనమాట. ఇంచుమించుగా 30,000 పైనే వచ్చుంటారు. అంటే ఇంచుమించుగా ఒక 40,000 ఈజీగా వచ్చుంటారనమాట చాలా మంది. ఇది నూతనంగా ఏర్పడిన బ్రిడ్జ్ అనమాట. బ్రిడ్జ్ నుంచి ఆ వ్యూ అనమాట. గుడి ఇదంతా శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి గుడి అనమాట ఇదంతా. చాలా బాగుందనమాట. ఇక్కడ డాన్స్ ప్రోగ్రాలు ఇవన్నీ కండక్ట్ చేసేవాళ్ళు కూడా జడ్డంగి గ్రామస్తులనమాట. చాలా బాగా చేస్తారనమాట. ప్రతి సంవత్సరం అభివృద్ధిలో చాలా అంటే చాలా మార్పులు తీసుకొచ్చారు. అందులో చెప్పుకోవాల్సిందైతే స్టేజ్ ఒకటి, అలాగే గుడి ప్రాంగణంలో జరిపించిన
సేఫ్టీ అలాగే ఇంకా రాయి విషయంలో జాగ్రత్తలు ఇవన్నీ కూడా చాలా చాలా బాగా తీసుకున్నారనమాట. నాకు చాలా బాగా నచ్చింది ఈ 2026 సంవత్సరం. ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా నా వెనకాల ఉన్న రథంలోనే ఈ భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని అయితే ఊరిలో అంటే జడ్డంగి గ్రామంలో అయితే ఊరేగించి తీసుకొస్తారనమాట. ఈ ఈ టెంపుల్ దగ్గరికి అయితే ఈ ఊరేగింపు కూడా చాలా అంటే చాలా హడావిడిగా చేస్తారనమాట. చాలా బాగుంటుంది. అదేంటంటే నేను తీయలేకపోయాను అనమాట వీడియో అయితే. కానీ చాలా బాగుంటుంది, నిజంగా సూపర్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తున్న స్పెట్స్ని అయితే అవాయిడ్ చేయడం చాలా మంచిది. కళ్ళకు ఎఫెక్ట్ ఉంటుందని నా ఫీల్ అనమాట. ఎందుకంటే పెట్టుకున్న తర్వాత చాలా అంటే చాలా డిఫరెంట్ కనిపించింది అనమాట. కళ్ళలో ఆ వైబ్రేట్ అవ్వడం, లేదంటే ఫ్లాష్ పడడం, లేదంటే మసగ్గా కనిపించ ఫ్రెండ్స్ మనం గెలవలేమని తెలిసినా సరే ఆడే ఆట ఏదంటే ఈ రింగ్ ఆట అనమాట. 40 రూపాయలు పెట్టి ఇద్దరం చెరొక 4 రింగులు అయితే తీసుకున్నాం. అంటే 4 రింగులు వచ్చేసి 20 రూపీస్ అనమాట. మా అన్న నేనైతే తీసుకున్నాం. ఇద్దరం కూడా ట్రై చేసాం. ఒక్క దాంట్లో కూడా పడలేదు. నిజంగా మీలో ఎంతమంది ఈ ట్రై చేసి విఫలమయ్యారో లేదంటే సఫలమయ్యారో కింద కామెంట్లు అయితే తెలియచేయండి. అంటే సక్సెస్ అయ్యారా లేదా అనేది కింద కామెంట్లు అయితే తెలియచేయండి. అలాగే ఈ టైప్ ఆఫ్ గేమ్ ఎంతమందికి ఇష్టమో అది కూడా కామెంట్లు అయితే తెలియచేయండి. మీరు బ్యాక్గ్రౌండ్ గమనించారో లేదో ఒక పింక్ సారీ కట్టుకున్న ఆంటీ గారు అయితే మేము రింగులు వేస్తుంటే నవ్వి నవ్వి చాలా చాలా సేపు వరకు నవ్వుకున్నారనమాట. ఎందుకంటే పడట్లేదు కదా. ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు నాకు తెలిసి. అందుకనే మేము వేస్తుంటే అవేం పడట్లేదు కాబట్టి నవ్వి నవ్వు ఉన్నారనమాట. కావాలంటే ఒకసారి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఒకసారి చూడండి, ఆవిడ నవ్వుతున్నారు. తర్వాత ఈ గ్లాసులో అయితే బాల్స్ తోటి అయితే కొట్టడానికైతే ప్రయత్నం చేసాం, కానీ ఆడదాం అనుకున్నాం కానీ ఎందుకో ఆగిపోయాం అన్నమాట. తర్వాత ఫ్రెండ్స్ నాకు ఇష్టమైన ఖర్జూరం, అలాగే గ్రేప్స్, అలాగే బనానా అయితే కొనుక్కున్నాను అనమాట. ఇక్కడ ఈ ఆంటీ గారు వచ్చేసి నాకు తెలుసు అనమాట. ఈ అమ్మాళ్ళు వచ్చేసి నాకు తెలుసు అనమాట. అందుకని ఈ షాప్లో అయితే తీసుకోవడం జరిగింది అనమాట. అనుకున్న రేట్ల కన్నా కొంచెం అదే అనుకున్న క్వాంటిటీ కన్నా కొంచెం ఎక్కువ కట్టారని చెప్పుకోవాలి. అదే అనమాట. కొంచెం తెలుసుకున్న వారికి అడిగి వెళ్తే మనకు కూడా ఒక 2 పళ్ళు ఎక్స్ట్రా పడతాయి అన్నమాట. ఇది ఓన్లీ నా స్వార్థమే. మీలో చాలామందికి ఇలాంటి చిన్న చిన్న కొట్లు కూడా బేరాలు ఆడే ఇష్టం ఉండదు అనమాట. నాకు కూడా ఇష్టం ఉండదు. వాళ్ళు ఎంత చెప్తే అంత నాకు రీజనబుల్ అనిపిస్తే కొనాలనిపిస్తుంది. ఇది ఆయిల్ కాదురా, ఉడకబెట్టింది. ఇది వచ్చేసి సైడ్ వ్యూ అనమాట. స్టేజ్లో సైడ్ వ్యూ అనమాట. చూస్తున్నారు కదా, పైకి వెళ్ళడానికి కూడా ఖాళీ లేదు. చాలా చాలా ఇదంతా మనకు తిరునాళ్ళు జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు డ్యాన్స్ ప్రోగ్రాలు ఇవన్నీ జరుగుతాయి అనమాట. షాపులు కూడా ఈ సంవత్సరం చాలా ఎక్కువ పెట్టారని చెప్పుకోవాలి. కొత్త కొత్త రకాల వెరైటీస్ షాపులు అయితే ఉన్నాయన్నమాట. చాలా బాగా నచ్చినాయి చూడటానికి. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ ప్లాస్టిక్ డెకరేట్స్ అయితే నాకు చాలా అట్రాక్ట్ చేసినాయి అనమాట. చాలా నచ్చినాయి. అందుకనే కొన్ని అయితే తీసుకున్నాను. ఎందుకంటే నాకు టీవీ ముందు కానీ ఫ్రిడ్జ్ మీద కానీ పెట్టుకోవడం చాలా ఇష్టం అనమాట. చాలా బాగుంటుందని తీసుకున్నాను అనమాట. ఇందులో ఈ సైకిల్ కూడా తీసుకున్నాను అనమాట. చిన్న చిన్న తక్కువ బడ్జెట్లోనే తీసుకున్నాను. మొత్తం కలిపి ఒక 150 అంత అయిందనమాట. తక్కువగా వస్తున్నాయి కదా అని తీసుకున్నాను. నాకు చాలా ఇష్టం అనమాట ఇలాంటివి. అంటే పీస్ఫుల్ ఉంటుంది ఇలాంటివి పెట్టుకుని. అయితే ఫ్రెండ్స్ అప్పటికే ఇంకా 2 అయిపోయింది అనమాట. 2:30 అయిపోయింది. ఇంకా అలా వస్తుంటే జెమ్స్ కనిపించినాయి. ఆ జెమ్స్ తీసుకున్నాను. బాగున్నాయని కలర్ఫుల్గా తినడానికి. అదే సోంపు అంటాం కదా, ఆ విధంగానే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి స్వీట్ కార్న్ ఇవి ఉన్నాయి. ఈ టైంలో మనం తినడం కరెక్ట్ కాదని మరి పుచ్చకాయ బద్దలు అయితే తిందాం అనుకున్నాను, ట్రై చేద్దాం అనుకున్నాను అనమాట. తీసుకున్నాం మా అన్న నేనైతే పుచ్చకాయ 2 ప్లేట్లు అయితే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే అది వాటరే కాబట్టి పర్వాలేదు, బ్రష్ చేయకుండా తినొచ్చు. ఏమో మీలో చాలామందికి నచ్చకపోవచ్చు బ్రష్ చేయకుండా తింటే, కానీ వాటర్ అనేది నేనైతే తీసుకున్నాను అనమాట. అంటే 3 అక్షరాలు కొంద, 3 అక్షరాలు కొంద అంతేనా?
తర్వాత ఇక మా అన్నయ్య అయితే టాటూ వేయించుకుందాం అనుకున్నాడు. పచ్చిపోటు అయితే మా వదిన పేరు అనమాట. అది ముందుగా అయితే మనం చేతుల మీద రాసుకుంటారనమాట. దాని ప్రకారంగానే వేస్తారనమాట. మా అన్నయ్య అయితే గుండెల మీద వేసుకుంటున్నాడు అనమాట ఈ టాటూ అయితే. నేను కూడా ఫస్ట్ టైం అనమాట ఇలా టాటూ వేసేటప్పుడు చూడటం అనేది. నాకైతే చాలా చాలా ఇరిటేట్ ఇది టాటూలు వేయించుకోవడం కానీ ఇలా పచ్చబొట్లు పొడిపించుకోవడం చాలా ఇరిటేట్ అనమాట. ఎందుకో చూడాలనిపించి చూశాను. మీకు కూడా చూపిద్దామని అయితే వీడియో తీయడం జరిగిందనమాట. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ 3 అక్షరాలకు వచ్చేసి 100 రూపాయలు అనమాట. 4 అక్షరాలు కూడా 100 రూపాయలు తీసుకుంటాడు కాబట్టి 3 అక్షరాలే మనకి సరిపోతాయి కాబట్టి 100 రూపాయలు తీసుకోవడం జరిగిందనమాట. నాకు ఈ పచ్చబొట్లు వేయించుకోకపోవడం అనేది ఎందుకు ఇష్టం ఉండదంటే, నాకు చిన్నప్పుడు అయితే మా టీచర్ అయితే సోషల్ టీచర్ అయితే చెప్పడం జరిగిందనమాట. సోషల్ టీచరు, తెలుగు టీచర్ కూడా నేను 8th స్టాండర్డ్లో ఉన్నప్పుడైతే చెప్పారనమాట. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పచ్చబొట్టు వేయించుకోద్దురా అని ఒక క్లాస్ అయితే చెప్పారనమాట. అది ఎందుకు ఇప్పటికి రీజన్ తెలియదు. మీలో ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్లు అయితే తెలియచేయండి తప్పకుండా. నాకు తెలుసుకోవాలని ఉందన్నమాట. సో ఫ్రెండ్స్ ఇదైతే మా అన్నయ్య వదిన పేరు అయితే రాసుకున్నాడు అనమాట. భవానీ అనమాట. భవానీ పేరు అయితే రాసుకున్నాడు. రాయించుకున్నాడు. దానికైతే మేము 100 రూపాయలు ఖర్చు పెట్టాం అనమాట. సో ఫైనల్గా అయితే ఇదనమాట. అయిపోయింది ఇక్కడతోటి క్లోజ్. అయితే ఫ్రెండ్స్ చివరికి ఒక ట్విస్ట్ అయితే జరిగిందనమాట. ఏంటంటే మా గ్రామానికి సంబంధించిన కుర్రాల బండి అయితే ఆగిపోయింది అనమాట. అప్పటికే 3:20 ఇలా టైం అయిపోతుంది. ఆల్మోస్ట్ మేము ఊరిలోకి వెళ్ళిపోయాం. అంటే మా గౌరీపేట విలేజ్కి అయితే వెళ్ళిపోయాం. అప్పుడు ఫోన్ చేసాడు. మా ఇలా పెట్రోల్ అయిపోయింది, బండి ఆగిపోయింది అంటే అప్పుడు వెంటనే వెళ్ళి పెట్రోల్ ఇవ్వడం జరిగింది. అంటే ఆ పైపు చాలా ఇబ్బంది పెట్టింది. కానీ ఇంకేం చేయలేక తెంపేసాం అనమాట. ఆ పైపు అయితే తెగిపోయింది పీకేటప్పుడు. తర్వాత ఎట్టుకొచ్చిలే అని మరి అనుకున్నాం. తర్వాత ఇంకా పెట్రోల్ అయితే ఒక 200 ml అని తెచ్చాం. ఇచ్చిన తర్వాత అందరం ఒక 6గురం అయితే కలిసి వచ్చేసాం అనమాట. ఇది సో ఫ్రెండ్స్ ఇదనమాట నేనైతే అనుభవించిన, అంటే మా తిరునాళ్ళలో, మా జడ్డంగి గ్రామంలో జరిగిన తిరునాళ్ళలో మహాశివరాత్రికి నేను ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని సంఘటనలను మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.